ఇక మరోవైపు ఎమ్మెల్యేలు అరికెపుడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లతో హైదరాబాద్లో హై టెన్షన్ నెలకొంది. పీఎస్సీ చైర్మన్ అరికెపుడి గాంధీ ఇంటికి ర్యాలీకి వెళ్లి బీఆర్ఎస్ సమావేశం నిర్వహిస్తామని వారు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బోయినపల్లిలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని వారి నివాసంలో పోలీసులు గృహ నిర్బంధించారు. సీఎం రేవంత్ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని మల్లారెడ్డి మండిపడ్డారు. ఇక దానం నాగేందర్ను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. కూకట్పల్లిలో మాధవరం కృష్ణారావు, వెస్ట్ మారేడుపల్లిలో తలసాని శ్రీనివాస్ యాదవ్, ఉప్పల్లో కార్పొరేట్ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ను హౌస్ అరెస్ట్ చేశారు. తనకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని చెప్పినా తలసాని శ్రీనివాస్ను పోలీసులు బయటికి పంపించలేదు. సిటీ అంతా అల్లకొల్లోలం అవుతుంది. ఎందుకంటే చూసినాం మన సీఎం గౌరవ రేవంత్ రెడ్డి గారికి అసలు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు. ఎందుకంటే నిన్న చూసినాము, ఇద్దరు ఎమ్మెల్యేలు ఏదో సామాన్యంగా ఛాలెంజ్ చేసుకుంటారు, నేను నీ ఇంటికి వస్తాను, నా ఇంటికి వస్తామని. కానీ విచ్చలవిడిగా ఒక తరపు నుంచి కౌశిక్ రెడ్డి గారినేమో హౌస్ అరెస్ట్ చేసిండ్రు, గాంధీ గారినేమో ఓపెన్గా ఇడిచిపెట్టిండ్రు. 15 కార్లల్లో ఒక పైల్వాన్లు, దాదాలు విచ్చలవిడిగా నడి రోడ్డు మీద సిటీలో వాళ్ళ కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తుంటే పోలీసు ఏం చేస్తున్నది, ఎవరేం చేస్తున్నారు, ల్యాండ్ ఆర్డర్ ఏమవుతుంది, ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు. నిన్న ప్రజలంతా ఆ కాలనీవాసులు కానీ ఆ రోడ్ల మీద కానీ అంత వందల మందిని వేసుకొని వచ్చి గాంధీ గారు అక్కడ ఒక ఎమ్మెల్యే మీదకి వస్తుంటే పోలీసు ఆపాలి కదా, ముందే అరెస్ట్ చేయాలి కదా. వస్తుందని తెలుసు కదా, టీవీలలో వస్తూనే ఉంది. ఇంకా 4 కిలోమీటర్లు అయితే వస్తుంది కౌశిక్ రెడ్డి ఇల్లు, ఇంకా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాంధీ అని పేపర్ టీవీలలో చెప్తూనే ఉన్నారు. అంటే అప్పుడే అరెస్ట్ చేయొచ్చు కదా. అంటే ఆయన ఇంటి మీదకి పోవాలి, గుడ్లతో కొట్టాలి, రాళ్లతో కొట్టాలి, అద్దాలని బలగొట్టాలి, ఇదంతా దౌర్జన్యం జరగాలి, అప్పుడు పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తుంది. ఒక ఎమ్మెల్యే మీద, ఒక ప్రజాప్రతినిధి మీద ఇంత దౌర్జన్యం సిటీలో కూడా జరుగుతుంటే ఎట్లా ప్రజాస్వామ్యం, ఎట్లా ఇందిరమ్మ రాజ్యం, ఎట్లా వీళ్ళు పరిపాలిస్తున్నారు, ఏం చేస్తున్నారు, అంతా కావాలని చేస్తే ఎంత బాధ.